ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాతి దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున దేవుని స్తుతించే కృపాభాగ్యము ప్రభువారు మనందరికీ ప్రసాదింపచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. మనము గడిచిన కొన్ని దినాలుగా దేవుని నిబంధన యందు ఇజ్రాయేలునకు ఇవ్వబడిన 10 ఆజ్ఞల యొక్క సారాంశమును క్లుప్తముగా ధ్యానిస్తూ వచ్చిన్నాం. నేటి దినాన 10వ ఆజ్ఞను మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, 20వ అధ్యాయము 17వ వచనము, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇక్కడితో ఈ వచనం పూర్తయింది. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి మేలు చేత సంతృప్తిపరచమని, దీవెనకరముగా నడిపించమని, పూర్ణమైన స్వస్థత, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యం దేవా మీ వాక్కుల నుండి మా అందరికీ విడుదల చేయండి. యేసయ్య నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 17వ వచనంలో నీ పొరుగువానిది ఏది ఆశింపతగదు అని ప్రభువారు చెప్పారు. పొరుగువారు ఇతరులు. అయితే ఇతరులది ఏది కూడా నీవు ఆశించతగదు అంటూ ప్రభువారు మాట్లాడారు. ఏదైనా ఆశించినప్పుడు వారి జీవితం ఎంత నష్టమునకు దారితీస్తుందో దేవుని వేదవాక్యమునైనా పరిశుద్ధ గ్రంథమందు ఎన్నో సందర్భములు వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, కన్నులకు కనిపించిన దాన్ని ఆశించడం మన ఆది పితరులు వారి జీవితాల్లో ఎంత నష్టాన్ని చవిచూశారో మనం వేరుగా చెప్పనక్కర్లేదు కదా. అయితే ప్రియులారా, మరి ఆది కాండములో ఒక సందర్భం ఉన్నది. భక్తుడైన యాకోబు తాను పద్దనారము నుండి తిరిగి వస్తూ కనానుకు తిరిగి వస్తూ కల్దీయ నుండి కనానుకు తిరిగి వస్తున్న సమయంలో అతడు ఒక సందర్భంలో ఓ ప్రాంతాన ఆగి ఉన్నారు. ఏం జరిగింది అంటే, యాకోబు యొక్క కుమార్తె అయిన దీనా దేశమును
పట్టణంలో ఉన్న వారిని కుమార్తెలను చూడడానికి విహారయాత్రకు వెళ్ళింది. అక్కడ హామోరు కుమారుడగు షెకెము ఉన్నాడు. ప్రియులారా, ఆమె అతన్ని ఆశించాడు. తన తండ్రితో చెప్తాడు. తన తండ్రి ఊరు పెద్దలను పిలిచి, వారు పశువులు మందలు కలిగిన వారు మన మధ్యలో ఉండినట్లయితే అవన్నీ మనవి అవుతాయి కదా, వారి పిల్లలను మనము వివాహం చేసుకోవచ్చు కదా మన పిల్లలకంటూ మాట్లాడాడు, ఆశించాడు. పిల్లల ఫలితంగా ఏం జరిగింది? షిమ్యోను, లేవి అనవారులు రాత్రికి రాత్రి వెళ్ళి ఆ పట్టణం మీద పడి వారందరినీ కత్తివాత హతం చేసి తన చెల్లెలైన దీనాను తీసుకుని వచ్చేశారు. సున్నతికి ప్రేరేపించింది వారే. సున్నతి చేసుకుని వారు బాధపడుచు ఉండగా ప్రతి పురుషుని చంపింది కూడా వారే. ఆత్మీయులారా, జీవము కలిగిన దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎదుటివారిది ఆశించడం ఎంత నష్టానికి దారితీస్తుందో 1, 2 కాదు పిల్లరా, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆకాననబడిన వాడు శపించబడిన దానిలో కొంత ఆశించాడు. ఫలితంగా ఎంత నష్టాన్ని చూచాడో తాను తన కలిగిన వారందరూ ఎంత కీడును అనుభవించవలసి వచ్చిందో వేరే చెప్పాలా? ప్రియులరా, అలాగే సౌలు అమాలేకీలకు కలిగినటువంటి దోపుడు సొమ్మును ఆశించాడు. చూడండి, సమూయేలు 1 గ్రంథం 15:19 నందు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అంటున్నాడు సమూయేలు. ప్రియులారా, ఇలాగా ఆశించి నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈనాడు కూడా లోకంలో ఎంతోమంది తమది కాని దానిని ఆశించి నష్టాన్ని తెచ్చుకున్న వారు లేరా? తమది కాని దాన్ని అపేక్షించి కీడులో పడిన వాళ్ళు, ఆస్తిని పోగొట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్మీయతను పోగొట్టుకున్న వాళ్ళు, ఘనతను పోగొట్టుకున్న వాళ్ళు, జీవితాలనే పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క న్యాయ చట్టం ఎంత విలువైనదో చూడండి. నిజంగా దాన్ని పాటించిన వారు ఎంత కీడు నుండి తప్పించబడుతున్నారో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు మానవుని ఎడల మానవుని క్షేమము కోరి సిద్ధపరిచిన దైవిక వేద వాక్యం సత్యం ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఈ మాటలు వినుచు నీ జీవితంలో ఏదైనా ఆశిస్తున్నావా? పొరుగువారిది. ప్రియులారా, అట్టి మనస్సు తలంపు పుట్టకమునుపే ప్రభు పాదాల చెంత వేడుకొనవలసిన వారమునై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, పొరుగు వానిది ఆశించక ఉండిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అసలు జీవించగలరా అంటే ఉన్నారు. లేఖనంలోనే అట్టి పరిశుద్ధులు, పవిత్రులు, ఇతరులు ఆశించక దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం 23వ వచనం, భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నానంటాడు. ఎవరు? భక్త అబ్రహాం. పిల్లరా, మరి సొదొమ రాజుల యొక్క ఆస్తులను వేరొక రాజులు వచ్చి వారిని కొల్లగొట్టి దోపుడు సొమ్మును తీసుకుపోయారు, ప్రజలను తీసుకుపోయారు. అబ్రహాము సోదరుని కుమారుడైనటువంటి మరి లోతు తన కుటుంబాన్ని కూడా తీసుకుని పోయారు. అప్పుడు అబ్రహామునకు ఆ సంగతి వినగానే వెళ్ళి ఆ కదర్లయోమేరు రాజులతో యుద్ధం చేసి వారిని జయించి అబ్రహాము తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఈ సొదొమ రాజులు అంటారు, అయ్యా, మనుషులు మాకిచ్చి ఆస్తి నువ్వు తీసుకు అంటారు.
అయితే అబ్రహాం అంటాడు, రేపటి దినాన అబ్రహామును ధనవంతునిగా నేనే చేశానని నువ్వు చెప్పుకుంటావు, అట్టిది నాకు వద్దయ్యా. ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఎష్కోలు మమ్రే అనబడిన వాళ్ళు ఏదైతే తీసుకున్నారో వారికి రావలసిన భాగాలు తప్ప మాకేది వద్దు అంటూ అంత ఆస్తిని ఒక్క క్షణంలో అతి సున్నితంగా తిరస్కరించాడు. పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణాలు, 2 పట్టణాల ఆస్తిని నాకు వద్దయ్యా. ఎందుకంటే రేపటి దినాన నా దేవునికి అవమానం కలగకూడదు. ఏ దేవుని వల్ల నేను జీవిస్తున్నానో, ఏ దేవుని వల్ల నేను కృపను పొందుచూ వచ్చానో, ఏ జీవము కలిగిన దేవుని వల్ల నేను చలిస్తున్నానో, ఏ జీవము కలిగిన దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చారో, అట్టి జీవము కలిగిన దేవునికి అపకీర్తి కలుగునట్లుగా నీ వాటిల్లో ఏదీ నాకు అక్కర్లేదు, ఆశించని వాడండి, పొరుగువానిది కోరుకొనని వాడండి అబ్రహాం. అద్భుతం ప్రియులారా. 14వ అధ్యాయంలో నాకేది వద్దని సున్నితంగా తిరస్కరించారు. 24వ అధ్యాయంలో అబ్రహాం అన్నింటిలో దీవించబడ్డాడని మోషే గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆశించిన వారు ఎన్నో పోగొట్టుకున్నారండి. ఆశించక ఉన్న వ్యక్తి సమస్తాన్ని సమృద్ధిగా పొందుకున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో ఆశిస్తున్నావా? తల్లి వద్ద నుండి, తండ్రి వద్ద నుండి, కొందరు వివాహాలు చేసుకున్న తర్వాత కూడా తన అత్తమామగారి వద్ద నుండి ఆశించడం. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, కాళ్ళు చేతులు ఇచ్చారు. ప్రేమతో ఎవరేది ఇచ్చినా సంతోషంగా మనం స్వీకరించవచ్చు. కానీ ఆశించడం ఏది వద్దు అంటున్నాడు ప్రభు. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు, నీ ఇతరుల నుండి ఏది ఆశించొద్దు. దాసుని ఆశించొద్దు, దాసురాల్ని ఆశించొద్దు. శరీర కార్యాల విషయంలో పొరుగు వారిని ఆశించొద్దు. గాడిదనైనా ఎద్దునైనా దేన్ని ఆశించొద్దు. అలా ఉన్న అబ్రహాం అన్నింటిలో దీవించబడ్డాడు. మరి నువ్వు దీవించబడాలనుకుంటే ఆశించుకో. ప్రభు కృప మీ మీద ఉండును గాక, మన మీద ఉండును గాక. ఆమె తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. మీ ఆదరణ ఆశీర్వాదాన్ని దయచేయండి. సియోనులోని కృపాహస్తం అందరి మీద ఉంచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.